Hello, all of you. Please open your Java notebook. మా అందరూ కూడా జావా నోట్బుక్ ఓపెన్ చేయండి. రైట్. సో టేక్ ద టుడేస్ అవర్ టాపిక్. ఈరోజు హెడింగ్ తీసుకోండి. సో టైప్ కాస్టింగ్ అని చెప్పి హెడింగ్ తీసుకోండి. టాప్లో మీకు కనిపిస్తుంది చూడమ్మా, టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదమ్మా, మనం వేరియబుల్ తరక డేటా టైప్ని చేంజ్ చేయొచ్చు. ఒక వేరియబుల్ తలక డేటా టైప్ని చేంజ్ చేయొచ్చు. అంటే ఇంటీజర్ నుంచి స్ట్రింగ్లోకి మార్చుకోవచ్చు, లేదా స్ట్రింగ్లోంచి ఇంటీజర్లోకి మార్చుకోవచ్చు. ఇలా మనం డేటా టైప్స్ని చేంజ్ చేయొచ్చు. సార్ చూడండి, అబ్జర్వ్ ద ప్రోగ్రామ్. మెయిన్ మెథడ్లో ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను అండి, వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ ఎక్స్? ఎక్స్కి డేటా టైప్ ఏమి ఇచ్చాను చూడము, ద ఎక్స్ డేటా టైప్ ఈ స్ట్రింగ్. వైకి కూడా డేటా టైప్ ఏమి ఇచ్చాను? స్ట్రింగ్ అనేది ఇచ్చాను. ఎక్స్ ఈజ్ ఎ స్ట్రింగ్, వై ఈజ్ ఎ స్ట్రింగ్. ఇక్కడ 10 and 20 అని చెప్పి ఒక రెండు నెంబర్స్ అయితే తీసుకున్నాను. బట్ 10ని మనం డబుల్ కొటేషన్స్లో పెట్టామండి, 20ని కూడా డబుల్ కొటేషన్స్లోనే పెట్టాం. సో ఎందుకమ్మా 10ని 20ని డబుల్ కొటేషన్స్లో ఎందుకు పెట్టాం? ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూస్ షుడ్ బీ ఇన్ డబుల్ కొటేషన్స్. ఎప్పుడు కూడా మనకి స్ట్రింగ్ వాల్యూస్ అనేవి డబుల్ కొటేషన్స్లోనే ఉండాలి కదా. సో దట్స్ వై ఇక్కడ 10ని 20ని డబుల్ కొటేషన్స్లో తీసుకున్నాను. సో నా ఐ వాంట్ టు ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. నేను ఇప్పుడు ఎక్స్ ప్లస్ వైని ప్రింట్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లస్ వై అంటే మనకి 10 + 20 30 అనే అవుట్పుట్ అయితే రాదండి ఇక్కడ. ఎందుకండి 30 అనే అవుట్పుట్ రాదు మనకి? బోత్ ఆర్ స్ట్రింగ్స్. ఇక్కడ ఎక్స్ అనేది స్ట్రింగ్ తీసుకున్నాం, వై అనేది కూడా స్ట్రింగే తీసుకున్నాం అండి. ఈ రెండు స్ట్రింగ్స్గా బిహేవ్ చేస్తుంది. స్ట్రింగ్స్ అంటే చూడండి, ఇక్కడ మనం ఏదో రమేష్ అని ఇచ్చాం, ఇక్కడ కుమార్ అని ఇచ్చాం. రమేష్ని కుమార్ని కలిపితే ఏమొస్తుందండి? రమేష్ కుమార్, ఒకదాని పక్కన ఒకటి వస్తుంది. సో ప్రజెంట్ ఈ 10 20 అనేది మనకి డబుల్ కొటేషన్స్లో ఉన్నాయి. ఈ రెండు కూడా స్ట్రింగ్స్. రెండు స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ పెడితే ఏమవుతుందండి? కాంకాటినేషన్ జరుగుతుంది. సో కాంకాటినేషన్ అంటే మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది చూడము, ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేసి పెట్టాను. బాటంలో అవుట్పుట్ చూడండి. సో 10 + 20 అంటే మీకు అవుట్పుట్ 10 20 రెండు ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయ్యి వచ్చాయండి. రెండు ఒకదానికొకటి కాంకాటినేట్ అయ్యాయి. వై? బికాస్ బోత్ ఆర్ స్ట్రింగ్స్. మనం ఏం చేయొచ్చు అంటే జావాలో డేటా టైప్స్ని చేంజ్ చేయొచ్చండి. సో ఇప్పుడు మన ఎక్స్ తాలూకా డేటా టైప్ స్ట్రింగ్ నుంచి మనం ఎందులో కన్వర్ట్ చేయాలండి? ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. సో స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ఒక బిల్ట్ ఇన్ మెథడ్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఒకటి ఉంటుంది. సో ఏంటా మెథడ్ ఒకసారి చూడము, ఇంటీజర్ డాట్ పార్సెంట్. ఇంటీజర్ డాట్ పార్సెంట్. సో దిస్ ఈజ్ ఎ మెథడ్ టు కన్వర్ట్ ఎ సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూ. మా ఇంటీజర్ డాట్ పార్సెంట్ అనేది మీకు దేనికి హెల్ప్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ద సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూ. సూటబుల్ వాల్యూని ఇంటీజర్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ సూటబుల్ వాల్యూ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు 10 అనేది సూటబుల్ వాల్యూ కదండి. 10 కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. అదేవిధంగా 20 కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. 20ని కూడా మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చు. బట్ అలా కాకుండా ఇక్కడ మీరు రమేష్ అని కుమార్ అని తీసుకున్నారనుకోండి, రమేష్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం కుదురుతుందమ్మా? కెన్ యూ కన్వర్ట్ ఎ రమేష్ ఇంటూ ఇంటీజర్? నో, ఇట్ విల్ రైజ్ ఎర్రర్. కుమార్ని తీసుకొచ్చి మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయగలుగుతామా? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో అలాంటి ఇంపాసిబుల్ కేసెస్ ఇక్కడ పాసిబుల్ కాదండి. ఓన్లీ పాసిబిలిటీ ఉన్నంత వరకు సూటబుల్ వాల్యూస్ని మాత్రమే అది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో విత్ యూజింగ్ ఇంటీజర్ డాట్ పార్సెంట్ వీ కెన్ కన్వర్ట్ ఏ సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్. సో ఇక్కడ ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిన తర్వాత మీకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 10 అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ 20 అనేది కూడా ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుందండి. సో ఇంటీజర్లో కన్వర్ట్ అయిన తర్వాత రెండింటికి మధ్యలో మనం ప్లస్ ఆపరేటర్ యూస్ చేస్తే 10 + 20 మీకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా? ద అవుట్పుట్ విల్ బి 30 అనే అవుట్పుట్ మీరు బాటంలో చూడొచ్చండి. వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఆల్టర్నేట్ ఒకటి ఉందండి. మీరు ఇంటీజర్ డాట్ పార్సెంట్ అనే మెథడ్ యూస్ చేసిన మీ ఇష్టమే, జాగ్రత్తగా వినండమ్మా. ఇంటీజర్ డాట్ పార్సెంట్ అనే మెథడ్ యూస్ చేసిన మీ ఇష్టమే, లేదా దీనికి ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉందండి. ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి అంటే ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్. ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ బోత్ ఆర్ సేమ్. రెండు సేమ్ అండి. మీరు ఇంటీజర్ డాట్ పార్సెంట్ యూస్ చేసి మీరు ఇంటీజర్లో కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ ద్వారా అయినా కూడా మీరు సూటబుల్ వాల్యూస్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయొచ్చండి. ద అవుట్పుట్ ఈజ్ సేమ్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. మీరు ఇంటీజర్ డాట్ పార్సెంట్ వాడినా మీ ఇష్టమే, ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ యూస్ చేసిన మీ ఇష్టమే. సో విత్ యూజింగ్ దీస్ మెథడ్స్ యూ కెన్ కన్వర్ట్ ఎ సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్. ఇన్ ద సేమ్ వే యూ కెన్ కన్వర్ట్ ఎ సూటబుల్ వాల్యూస్ ఇంటూ డబల్. మీరు డబల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చండి. డబల్ అంటే తెలుసు కదండి, డబల్ ఈజ్ ఫర్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఉన్నాయి. ఇంటీజర్ అనేది హోల్ నెంబర్స్, డబల్ అనేది ఏంటి? ఫ్రాక్షనల్ నెంబర్, అంటే డెసిమల్ నెంబర్స్.
సో ఇప్పుడు 10 అనేది 10.0గా మారుతుంది. 20 అనేది ఇక్కడ 20.0గా మారుతుంది. 10.0 20.0గా మారుతుంది. అప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుందండి? ద అవుట్పుట్ విల్ బి 30.0. ద అవుట్పుట్ విల్ బి 30.0. సో ఇలా మనం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా వీ కెన్ కన్వర్ట్ ద డేటా టైప్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ నేను మీకు అటాచ్ చేస్తున్నాను, తర్వాత మీకు మెయిల్లో వస్తుంది. ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఉందండి, ఇందులోనే మనకు టైప్ కాస్టింగ్లోనే ఇంకో ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్. సో మనం ప్రీవియస్గా ఏం చూసామో ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అనేది చూసాం, డబుల్ డాట్ వాల్యూ ఆఫ్ అని చూసాం. ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటండి? స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్. సో ఇదేం చేస్తుందంటే ఇట్ కెన్ కన్వర్ట్ ఎనీ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ వాల్యూ. ఎలాంటి వాల్యూనైనా ఇది స్ట్రింగ్ వాల్యూలోకి కన్వర్ట్ చేయగలుగుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంటీజర్ ఎక్స్ అని తీసుకున్నానండి, ఎక్స్ ఈక్వల్ టు 10, ఇంటీజర్ వై ఈక్వల్ టు 20. సో ఎక్స్ ప్లస్ వై అంటే మీకు అవుట్పుట్ ఏమొస్తుందండి? 10 + 20 10 + 20 30 అనే అవుట్పుట్ వస్తుంది. బట్ నేను ఈ ఎక్స్ని వైని స్ట్రింగ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను విత్ యూజింగ్ ఎ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్. సో ఆఫ్టర్ కన్వర్షన్ ఇంటూ స్ట్రింగ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఎక్స్ని వైని యాడ్ చేస్తే, అంటే 10 + 20 చేస్తే మీకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా? రెండు కూడా కాంకాటినేట్ అయ్యి ఒకదాని పక్కన ఒకటి మనకి ప్రింట్ అవుతా ఉంది. అర్థమవుతామా? గాట్ ఇట్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ద్వారా ఏం చేయొచ్చు? విత్ యూజింగ్ దిస్ మెథడ్ యూ కెన్ కన్వర్ట్ ఎనీ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ వాల్యూ. యూ కెన్ కన్వర్ట్ ఎనీ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ వాల్యూ. ఏ వాల్యూనైనా మీరు స్ట్రింగ్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయొచ్చు అండి. రైట్. ఇది కూడా నేను మీకు మెయిల్కి అటాచ్ చేస్తున్నాను. రైట్. సో వీటిని మనం టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్స్ అంటాము. సో నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ బ్రేక్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకోండి. బ్రేక్. సో బ్రేక్ తాలూకా పర్పస్ ఏంటండి? బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. ఒక లూప్ని బ్రేక్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటండి? బ్రేక్. అబ్జర్వ్ ఎ ఫర్ లూప్. ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ రాస్తున్నాను చూడమ్మా. ఫర్ లూప్ ఏం రాసాను చూడండి? ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎక్స్ ప్లస్ ప్లస్. అంటే మనకి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలండి? 1 నుంచి ఇన్క్లూడింగ్ 10 వరకు మనకి ప్రింట్ అవ్వాలండి. 1 to 10 అని చెప్పి రాసాం. సో మనకి అవుట్పుట్ అనేది 1 to 10 రావాలండి. బట్ విత్ ఇన్ ద లూప్, ఈ లూప్ లోపల విత్ ఇన్ ద లూప్ ఒక ఇఫ్ కండిషన్ ఒకటి రాస్తున్నాం. సో ఇఫ్ కండిషన్ ఏంటి ఒకసారి చూడమ్మా. ఇఫ్ ద ఎక్స్ ఈక్వల్ టు 5, ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అయితే, ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అయ్యేటప్పుడు ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్? బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే బ్రేక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అయ్యేటప్పుడు బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే ఏం జరుగుతుందండి? ఇట్ విల్ బ్రేక్ ద లూప్. ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. యూ విల్ కమ్ అవుట్ సైడ్. మీరు బయటకు వచ్చేస్తారు. సో యాక్చువల్గా మనకి 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. బట్ ఈ బ్రేక్ రాయడం వల్ల మనకి ఏమవుతుందండి? ఈ ఇఫ్ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనకి బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీకు లూప్ అనేది ఏమైపోతుందమ్మా? బ్రేక్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి 1 to 10 ప్రింట్ అవ్వకుండా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయిందమ్మా? 1 నుంచి 5 వరకు ప్రింట్ అయింది. ఆఫ్టర్ ప్రింటింగ్ ద 5 ప్రింట్ అయిన తర్వాత ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఆఫ్టర్ దట్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ కోసం మీరు ఏమైనా నోట్స్ రాయాలనుకుంటే రాయండి. ఏం రాస్తారు? బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. లూప్ని బ్రేక్ చేయడానికి. ఉన్నారు చూడమ్మా, వాళ్ళు చూడు అన్ని చక్కగా. రైట్. ఓకేమా. సో ద నెక్స్ట్ వన్ ఈస్ కంటిన్యూ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకో. కంటిన్యూ. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, తర్వాత చూద్దాము. చూడండి, ఎక్స్ వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10, ఎక్స్ ప్లస్ ప్లస్. బట్ ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అయ్యేటప్పుడు, జాగ్రత్తగా చూడమ్మా, ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అయ్యేటప్పుడు కంటిన్యూ అంటున్నాను. అంటే ఏం జరుగుతుందమ్మా? ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అవుతుందో అది నెక్స్ట్ లూప్తో కంటిన్యూ. అంటే ఇక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఇట్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్. నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ నాట్ గో టు ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళదండి. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి బదులుగా ఈ కంటిన్యూ అనేది ఏం చేస్తుందమ్మా?
లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయడమా. అవుట్పుట్ ఒకసారి చూడండి. 1 2 3 4 వరకు బాగానే ప్రింట్ అయిందండి. 4 ప్రింట్ అయిన తర్వాత మనకి 5 ప్రింట్ అవ్వలేదు చూడమ్మా. ఎందుకు 5 ప్రింట్ అవ్వలేదు? 6కి ఎందుకు వెళ్ళిపోయింది 5 ప్రింట్ అవ్వకుండా? ఎప్పుడైతే మీకు ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అవుతుందో ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అయ్యేటప్పుడు మనకి అది ఎక్స్ని ప్రింట్ చేయకుండా ఎక్స్ ఎప్పుడైతే 5కి రీచ్ అవుతుందో కంటిన్యూ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ అంటే అది ఏం చేస్తుంది? ఇట్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్. ఇట్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్తో కంటిన్యూ అవుతుంది. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్. కరెంట్ లూప్లో ఉన్నటువంటి రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. అంటే ఎప్పుడైతే మీకు ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అయిందో మన ప్రోగ్రామ్ ప్రకారం అది కంటిన్యూ అనగానే నెక్స్ట్ లూప్తో కంటిన్యూ అయిపోతుందండి. నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి ఎక్స్ని ప్రింట్ చేయకుండానే అది నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇదేమో అంత ఇంపార్టెంట్ ఏం కాదమ్మా. బ్రేక్ అనేది మీకు ఇంపార్టెంట్, కంటిన్యూ మీకు ఇంపార్టెంట్ కాదు. నాన్ ఐటీ వాళ్ళకి అర్థం కాకపోతే లైట్ తీసుకోండి, అర్థమైతే అర్థం చేసుకోండి. ఓకే. సో కంటిన్యూ అంటే ఏం చేస్తుందమ్మా? దేంతో కంటిన్యూ అవుతుంది? ఇట్ విల్ కంటిన్యూ విత్ ఏ నెక్స్ట్ లూప్తో కంటిన్యూ అవుతుంది. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్లో ఉన్నటువంటి రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. అది కంటిన్యూ తాలూకా యూజ్ అమ్మ. ఓకే. సో ఒకసారి నోట్స్లో చెప్తాను, వీలైతే అర్థం చేసుకోండి. ద హెడ్డింగ్ ఈస్ కంటిన్యూ. అండ్ ఏం రాస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంటిన్యూ విత్ అ నెక్స్ట్ లూప్. కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్లో కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్, comma it will not execute the remaining statements in the current loop. Remaining statements in the current loop. కరెంట్ లూప్లో రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదండి. ఇది నెక్స్ట్ లూప్లోకి జంప్ అయిపోతుందండి. మన భాషలో చెప్పాలంటే ఇట్ విల్ జంప్ టు ద నెక్స్ట్ లూప్లోకి జంప్ అయిపోతుంది. సో మీకు వీలైతే ఈ అవుట్పుట్ కూడా ఈ ప్రోగ్రామ్ రఫ్గా ఒక 1 మినిట్లో ఇలా ప్రోగ్రామ్ తీసేసుకోండి, లేదా జస్ట్ ఇలా రాయండి. ఇలా రాయడం వల్ల మీకు అవుట్పుట్ కూడా, లేదా అట్లీస్ట్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి అమ్మా. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. స్క్రీన్ షాట్లో మీకు అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది కదా. అవుట్పుట్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? ఇక్కడ 4 నుంచి ఎక్కడికి జంప్ అయిపోయింది చూడండి. 4 నుంచి 6కి జంప్ అయిపోయిందండి. 5 అనేది ప్రింట్ కాలేదు. ఎందుకండి 5 ప్రింట్ కాలేదు? మనకి ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అవుతుందో కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ విల్ కంటిన్యూ విత్ అ నెక్స్ట్ లూప్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయలేము. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సో ఎనీవే నేను మీకు ఇది మెయిల్లో కూడా పంపిస్తాను. నాన్ ఐటీ వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంటే వదిలేయండి, ఇదేమీ అంత పెద్ద ఇష్యూ కాదు. బ్రేక్ అనేది మంచిదండి. బ్రేక్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మ్యాక్సిమం ఇది ఎక్కడ మీకు హెల్ప్ కాదు. ఓకే. సో నెక్స్ట్ ఇంకో చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పటివరకు మనం ఏదైనా ఒక అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేయాలనుకోండి. ఏదైనా ఒక అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేయాలి అంటే మనం ఏం రాస్తున్నామా? system.out.println. సో ఇప్పటివరకు మనం ఓన్లీ అవుట్పుట్ మాత్రమే కన్సోల్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. బట్ ఇప్పుడు కన్సోల్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? హౌ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్. సో కన్సోల్ నుంచి ప్రోగ్రాంలోకి ఇన్పుట్ తీసుకోవడం ఎలా? సో దానికోసం మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయండి. యూ నీడ్ టు బై హార్ట్ ద మెథడ్స్. ఆ మెథడ్స్ని మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఏంటి ఆ మెథడ్స్ చూడమ్మా? ద మెథడ్ ఈస్ నెక్స్ట్ ఇంట్. వాట్ ఈస్ ద మెథడ్? ద మెథడ్ ఈస్ next int. Next int is a method to read the integer from the console. కన్సోల్ నుంచి ఇంటీజర్స్ని రీడ్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటండి? నెక్స్ట్ ఇంట్. బట్ జనరల్గా మనకు మెథడ్స్ అనేవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయమ్మా? ఆల్వేస్ ద మెథడ్ షుడ్ బి ఇన్సైడ్ ఎ క్లాస్. మెథడ్స్ ఎప్పుడు కూడా క్లాస్ లోపల ఉంటాయి. మనం బిగినింగ్ నుంచి అదే మాట్లాడుకుంటున్నామండి. జావా ఫస్ట్ డే నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని మాట్లాడుకుంటున్నాం.
సో ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ అనేది ఒక మెథడ్ అని చెప్తున్నాను కదండి. ఈ మెథడ్ అనేది ఒక క్లాస్ లోపల ఎగ్జిస్ట్ అయి ఉంటుందండి. ఈ మెథడ్ అనేది ఒక క్లాస్ లోపల ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. వాట్ ఈస్ దట్ క్లాస్ నేమ్? దట్ క్లాస్ నేమ్ ఈస్ స్కానర్. ద క్లాస్ నేమ్ ఈస్ స్కానర్. సో జావాలో ఈ స్కానర్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్ అండి. జావాలో స్కానర్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. ఏం లేదమ్మా, మన ఇంట్లో మన సిస్టమ్కి స్కానర్ కనెక్ట్ చేసుకుంటాం కదా. మన ఇంట్లో పీసీ ఉంది, ల్యాప్టాప్ ఉంది. సో ఆ పీసీకి ల్యాప్టాప్కి ఇన్ జనరల్గా మనం స్కానర్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో స్కానర్ ఏం చేస్తుందండి? మీ ఇంట్లో ఉన్న స్కానర్ మీ ఫొటోస్ని స్కాన్ చేయడానికి, మీ జిరాక్స్ కాపీస్ ఏమైనా స్కాన్ చేసుకోవడానికి మీరు స్కానర్ని పెట్టుకుంటారు. అంటే స్కానర్ అనేది ఒక ఇన్పుట్ తీసుకుంటుంది, అంతే కదమ్మా. స్కానర్ ఫర్ స్కానింగ్ ద ఇన్పుట్. అంటే మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నా అంతే. మన ఇంట్లో స్కానర్ ఎలా ఉంటుందో సో అదేవిధంగా ఇక్కడ జావాలో ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంటుందండి. వాట్ ఈస్ ద ప్రీడిఫైన్డ్ క్లాస్? స్కానర్. ఈ ప్రీడిఫైన్డ్ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఇది కూడా మీరు ఏమి బైహార్ట్ చేయాల్సిన పని ఏం లేదండి. ఇంపోర్ట్ అనేది తనంతట అదే వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు స్కానర్ దగ్గర మౌస్ పెట్టగానే మిమ్మల్ని అది అడుగుతుందండి, ఇంపోర్ట్ ద స్కానర్ ఫ్రమ్ జావా అని చెప్పి. ఇంపోర్ట్ ద స్కానర్ ఫ్రమ్ ద జావా. సో టాప్లో తనంతట అదే మీకు ఇంపోర్ట్ వచ్చేస్తుంది. మీరేమి దానికోసం బైహార్ట్ చేయాల్సిన పని లేదు. సో స్కానర్ అనే దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నా. స్కానర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఇవ్వచ్చమ్మా. యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఒక క్లాస్ లోపల మెథడ్స్ కాల్ చేయాలి అంటే మీరు ఆ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలండి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మీరు మీ క్లాస్కి, ఇక్కడ మీ క్లాస్కి కాదు, ఎవరి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు? యు ఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ స్కానర్. స్కానర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వండి. ఏదో ఎక్సో వైయో జెడ్డో సంథింగ్. నేనేదో ఏ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో విత్ యూజింగ్ దట్ ఆ ఏ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామండి? మన మెథడ్ నెక్స్ట్ ఇంట్ అనేటటువంటి మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంట్ అంటే అది మన కన్సోల్ నుంచి ఇన్పుట్ని తీసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుందండి. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామండి. చూడండి, ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో ఇనీషియల్గా టాప్లో మనం ఎక్స్ వై జెడ్ అనే ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నామండి. సో system.out.println బాటంలో ఏం ప్రింట్ చేస్తున్నామో మన క్లారిటీ కోసం ఎంటర్ 2 ఇంటీజర్స్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఏదో ప్రింట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఎంటర్ 2 ఇంటీజర్స్. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో, మనం ఇచ్చే ఫస్ట్ ఇన్పుట్ అనేది ఎక్స్లోకి వెళ్తుంది, మనం ఇచ్చే సెకండ్ ఇన్పుట్ అనేది వైలోకి వెళ్తుంది. సో ఎక్స్ ప్లస్ వై అనేది వెళ్ళి ఎక్కడికి వెళ్తుందండి? జెడ్లోకి వెళ్తుంది. ఓకేమ్మా, ఎక్స్ ప్లస్ వై అనేది జెడ్లోకి వెళ్తుంది. అవుట్పుట్ సమ్ ఆఫ్ ఇంటీజర్స్ అని చెప్పి ఇక్కడ జెడ్ని నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ యూ నీడ్ టు గివ్ ద ఇన్పుట్స్. ఇక్కడ మీరు ఇన్పుట్స్ అనేది ఇవ్వాలండి. చూడండి, ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ ఇన్పుట్ ఏదో ఒక 5 అనే ఇన్పుట్ ఇస్తున్నా. ఎంటర్ కొట్టండి. ఎంటర్ ఈజ్ కంపల్సరీ. మీ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. 6 అని ఇస్తున్నానండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ 5 అని ఇచ్చానండి, తర్వాత 6 అని ఇచ్చానండి. మనకు అవుట్పుట్ ఏమొచ్చిందండి? 5 + 6 అంటే ద అవుట్పుట్ విల్ బి 11. అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఫస్ట్ వాల్యూ ఈ 5 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. సెకండ్ వాల్యూ మీరు ఏదైతే 6 అని ఇచ్చారో అది వెళ్ళి వైలో స్టోర్ అవుతుందండి. ఎక్స్ ప్లస్ వై అంటే 5 + 6 అనేది జెడ్లో స్టోర్ అవుతుంది. ఆ జెడ్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అండి? ప్రింట్ చేస్తున్నాం. సో ఎనీవే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? కన్సోల్ నుంచి ఇంటీజర్స్ రీడ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటండి? నెక్స్ట్ ఇంట్ ఈజ్ ఎ మెథడ్. నెక్స్ట్ ఇంట్ అనేది ఏ క్లాస్లో ఉంటుంది? నెక్స్ట్ ఇంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ క్లాస్. సో వాట్ ఈస్ ద ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్? స్కానర్. స్కానర్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్. సో స్కానర్ని మీరు ఇంపోర్ట్ చేయాలి. స్కానర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. స్కానర్కి క్రియేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్తో మీరు ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. అంటే మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో మీరు కన్సోల్ నుంచి ఇన్పుట్స్ తీసుకోగలుగుతారా అని అడిగితే ఎస్ అండి, కన్సోల్ నుంచి మనం ఇన్పుట్స్ని తీసుకోవచ్చు. అంటే మీరు కన్సోల్లో ఇచ్చినటువంటి ఇన్పుట్ అనేది మీకు ఎక్కడికి వస్తుందండి? మీరు కన్సోల్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో ఆ ఇన్పుట్ అనేది మీకు ఇప్పుడు ప్రోగ్రాంలో ఎంటర్ అవుతుందండి. అంటే కన్సోల్లో ఓన్లీ అవుట్పుట్టే కాదండి, కన్సోల్ నుంచి మనం ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీకు పంపిస్తున్నాను, ఒక్క నిమిషం. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే కన్సోల్లో మనం ఇంటీజర్స్ రీడ్ చేయడానికి మెథడ్ వేరేగా ఉంటుందండి. స్ట్రింగ్స్ని రీడ్ చేయడానికి మెథడ్ వేరేగా ఉంటుందండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. ఇంటీజర్స్ రీడ్ చేయాలంటే నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ వాడుతున్నాం. మరి స్ట్రింగ్స్ రీడ్ చేయాలంటే ఎలా అండి? హౌ టు రీడ్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ ద కన్సోల్. మా కన్సోల్ నుంచి స్ట్రింగ్ని రీడ్ చేయడానికి మన దగ్గర ఒక మెథడ్ ఉంటుంది.
ఆ మెథడ్ ఏంటి అంటే రీడ్ లైన్. ఒక్క నిమిషం. మెథడ్ ఏంటమ్మా ఇక్కడ రీడ్ లైన్. రీడ్ లైన్ ఈజ్ అ మెథడ్ టు రీడ్ ద స్ట్రింగ్స్ ఫ్రమ్ ద కన్సోల్. కన్సోల్ నుంచి స్ట్రింగ్ని రీడ్ చేయడానికి మన దగ్గర ఉండే మెథడ్ ఏంటి రీడ్ లైన్. గుర్తుపెట్టుకోనమ్మా, ఇంటీజర్ రీడ్ చేయాలంటే ఏం మెథడ్ చెప్పుకున్నాం? వాట్ ఈస్ ద మెథడ్ ఫర్ రీడింగ్ ద ఇంటీజర్? టు రీడ్ ద ఇంటీజర్ ద మెథడ్ ఈస్ నెక్స్ట్ ఇంట్. టు రీడ్ ద స్ట్రింగ్ అని రీడ్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా? స్ట్రింగ్ రీడ్ చేయాలి అంటే ద మెథడ్ ఈస్ రీడ్ లైన్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్లో ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రీడిఫైన్డ్ క్లాస్? బఫర్డ్ రీడర్. సో ఈ బఫర్డ్ రీడర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. బఫర్డ్ రీడర్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. బఫర్డ్ రీడర్కి మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్తో మీరు ఇక్కడ ఏం కాల్ చేస్తున్నారండి? రీడ్ లైన్ అనేది ఏం చేస్తుంది? మీరు కన్సోల్ నుంచి ఇచ్చినటువంటి స్ట్రింగ్ని రీడ్ చేసుకొని వేరియబుల్స్లో మనకి స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ తీసుకున్నా అండి. వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ ద ఎక్స్ అండ్ వై? మన స్ట్రింగ్స్ని కదండి రీడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ద ఎక్స్ అండ్ వై డేటా టైప్ ఈస్ స్ట్రింగ్గా తీసుకున్నా. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ చేసేటప్పుడు సో ఇక్కడ మనకి ఇనీషియల్గా ఏమని ఇచ్చాను చూడమ్మా, system.out.println ఎంటర్ 2 వాల్యూస్. మీకు ఇక్కడ ఎంటర్ 2 వాల్యూస్ అని వచ్చిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రవి అని ఇచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. మీ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేస్తేనే ఆ ఇన్పుట్ అనేది వెళ్ళి వేరియబుల్లో మనకి స్టోర్ అవుతుంది. సో రవి తర్వాత నెక్స్ట్ ఏదో కుమార్ అని ఇచ్చానమ్మా. రవి తర్వాత కుమార్, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా? రవి కుమార్. ఎలా వచ్చింది? మీరు ఇచ్చిన రవి అనేది వెళ్ళి మీకు ఎందులో స్టోర్ అవుతుంది? ఎక్స్లో స్టోర్ అవుతుంది. మీరు ఇచ్చిన ఈ కుమార్ అనేది వెళ్ళి ఎందులో స్టోర్ అవుతుందమ్మా? వైలో స్టోర్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై అంటే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది? రవి కుమార్ అనేటటువంటి అవుట్పుట్ మీకు వచ్చింది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇంటీజర్ని రీడ్ చేయడానికి మెథడ్ ఏంటి అంటే చెప్పండి. అదేవిధంగా స్ట్రింగ్ని రీడ్ చేయడానికి మెథడ్ ఏంటి అంటే ఈ రీడ్ లైన్ అని చెప్పండి. అండ్ కన్సోల్ నుంచి ఓన్లీ అవుట్పుట్ అయినా లేదా ఇన్పుట్స్ని తీసుకోగలమా అని అడిగితే ఎస్, కన్సోల్లో మనం అవుట్పుట్స్ని ప్రింట్ చేయొచ్చు. కన్సోల్ నుంచి మీరు ప్రోగ్రాంలోకి ఇన్పుట్స్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పడానికి మీకు 2 ప్రోగ్రామ్స్ చెప్పానండి. సో నేను ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ మీకు ఇచ్చానండి. ఇంటీజర్స్ రీడ్ చేయడానికి ప్రోగ్రామ్ ఇచ్చాను, స్ట్రింగ్ రీడ్ చేయడానికి కూడా ప్రోగ్రామ్ అనేది పంపించానండి. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఈరోజు మనం ఏంటంటే చూసాం చూడండి. టైప్ కాస్టింగ్ అనేది ఒకటి చూసాం, బ్రేక్ అనేది ఒకటి చూసాం, కంటిన్యూ అనేది ఒకటి చూసాం, ఇన్పుట్స్ని ఎలా రీడ్ చేయాలనేది చూసాం. సో నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ మనకు మిగిలిపోయింది. ఇంకా మిగిలిపోయిన టాపిక్ ఏంటంటే అరేస్. ఆల్రెడీ అరేస్ మాట్లాడుకున్నాం కదండి. అరే తాలూకా పర్పస్ ఏం చెప్పుకున్నాం? సో ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం ఏం వాడుతున్నామండి? అరేస్ వాడుతున్నాం. బట్ మనం నేర్చుకున్న అరేస్ ఏంటండి? ఇది సింగిల్ డైమెన్షనల్ అరే. మనం ప్రీవియస్గా నేర్చుకున్న అరేస్ ఏంటి? సింగిల్ డైమెన్షనల్ అరే. సో ఈరోజు మనం జస్ట్ డబుల్ డైమెన్షనల్ అరే ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను అంతే అమ్మా. ఎందుకంటే మీరు బిగినింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే మీకు అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఒకసారి రఫ్గా అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సింగిల్ డైమెన్షన్ అంటే ఏం లేదమ్మా, మనకి చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఉంటుంది కదా. ఓన్లీ ఈ ఎక్స్ యాక్సెస్లో మాత్రమే మీరు డేటాను స్టోర్ చేస్తే దాన్ని ఏమంటున్నా? సింగిల్ డైమెన్షనల్ అరే. చూడండి ఇక్కడ ఓన్లీ మనం ఒక వేలోనే కదండి, ఒక స్ట్రైట్ లైన్లోనే కదా మనం ఇక్కడ డేటా అనేది స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఇలా ఒక స్ట్రైట్ లైన్లో మీరు డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని ఏమంటున్నామండి? సింగిల్ డైమెన్షనల్ అరే అంటున్నామండి. సో అలా కాకుండా నేను డేటాని ఇలా స్టోర్ చేయాలి, ఇలా కూడా స్టోర్ చేయాలి. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇది ఎక్స్, ఇది వై. ఇలా మీరు ఎక్స్ అండ్ వై యాక్సెస్లో మీరు డేటాను స్టోర్ చేయాలనుకుంటే దాన్ని ఏమంటున్నామండి? 2 డైమెన్షనల్ అరే. మన భాషలో చెప్పాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్, మీరు మీ డేటాని రోస్లోని కాలమ్స్లోని స్టోర్ చేయాలి, ఇలా స్టోర్ చేయాలనుకుంటే యూ నీడ్ టు గో ఫర్ 2 డైమెన్షనల్ అరే. అప్పుడు మీరు 2 డైమెన్షనల్ అరేలోకి వెళ్తారండి. ఏం లేదమ్మా, ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి 2 డైమెన్షనల్ అరే ఎలా ఉంటుందో. సో మీకు ఎక్స్ పక్కన ఇక్కడ ఎక్స్ పక్కన ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంటే సింగిల్ డైమెన్షనల్ అరే. ఎక్స్ పక్కన 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి. ఎక్స్ పక్కన మీకు 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారండి? 2 డైమెన్షనల్ అరే అంటారు. అర్థమైందమ్మా? ఎక్స్ పక్కన సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ ఉంటే సింగిల్ డైమెన్షనల్ అరే,
ఎక్స్ పక్కన 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని ఏమంటాం 2 డైమెన్షనల్ అరే అంటాం. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను మీకు. సో ఈ ప్రోగ్రామ్ నేను మీకు పంపిస్తాను, డోంట్ వరీ. చూడండి ఎక్స్ పక్కన 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, దీన్ని 2 డైమెన్షనల్ అరే. సో ఒకటి రోస్ అవుతుందమ్మా, ఒకటి కాలమ్స్ అవుతుంది. సో ఇక్కడ మనం డేటా సైజ్ ఇచ్చేటప్పుడు కూడా నేను 3, 2 అని 2 స్క్వేర్ బ్రాకెట్స్లో 2 ఇచ్చానండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 3 and 2? గెస్ చేయగలుగుతారమ్మా? 3 and 2 అంటే అర్థం ఏంటి? రోస్. ఫస్ట్ మనం ఇచ్చేది ఎప్పుడు రోస్ అవుతుంది, తర్వాత మనం ఇచ్చేది ఎప్పుడు కూడా కాలమ్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? 3 rows and 2 columns. 3 rows and 2 columns. ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. 3 rows కదా, 3 rowsని డ్రా చేద్దాం. ఇది రో నెంబర్ 1, ఇది రో నెంబర్ 2, రో నెంబర్ 3. ఇది 3 rows. కాలమ్స్ ఎన్నమ్మా? 2 columns. నేను అంత ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు, ట్రై టు అండర్స్టాండ్. ఇది రో నెంబర్ 1, రో నెంబర్ 2, రో నెంబర్ 3. కాలమ్స్ అమ్మా, ఇది కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2. ఇంతవరకు ఓకేనమ్మా? అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 3 rows అండ్ 2 columns. సో మీకు అర్థం కావాలని నేను ఇక్కడ 1, 2, 3 రోస్ అని ఇచ్చాను, కాలమ్స్ కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2 అని ఇచ్చాను. బట్ సిస్టమ్ భాషలో దానికి 1, 2, 3 అంటే తెలియదండి. ఎందుకండి సిస్టమ్ భాషలో దానికి 1, 2, 3 అంటే తెలియదు? సిస్టమ్ భాషలో ఇది ఎప్పుడు కూడా 0 ఇండెక్స్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 0, ఇది 1, ఇది 2. ఇది సిస్టమ్ భాషలో 0, ఇది 1. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఒక డేటా స్టోర్ చేయాలి, ఇక్కడ ఒక డేటా స్టోర్ చేయాలి. ఇక్కడ డేటా స్టోర్ చేయాలి అంటే ఇది రో నెంబర్ ఎంత, కాలం నెంబర్ ఎంత చూడమ్మా. ఇట్ ఈస్ ద రో నెంబర్ 0, కాలం నెంబర్ ఆల్సో 0. చూడమ్మా, ఎక్స్ ఆఫ్ రో నెంబర్ 0, కాలం నెంబర్ 0లో మనం 1 స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ నేను 2ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రో నెంబర్ ఎంత అవుతుందమ్మా? రో నెంబర్ ఈజ్ 0, కాలం నెంబర్ ఎంతమ్మా? కాలం నెంబర్ ఈజ్ 1. చూడండి, రో నెంబర్ 0, కాలం నెంబర్ 1లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం అండి? 2 అనేది స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ సమయంలో 3ని స్టోర్ చేద్దాం. ఇక్కడ 3ని స్టోర్ చేయాలంటే దీని రో నెంబర్ ఎంత అండి? రో నెంబర్ 1, కాలం నెంబర్ 0. చూడండి, రో నెంబర్ 1, కాలం నెంబర్ 0. మరి ఇక్కడ 4ని స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ 4ని స్టోర్ చేయాలంటే రో నెంబర్ 1, కాలం నెంబర్ 1. చూడండి, ఇక్కడ రో నెంబర్ 1, కాలం నెంబర్ 1, మనం 4ని స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ 5ని స్టోర్ చేద్దాం. ఇక్కడ 5ని స్టోర్ చేయాలంటే రో నెంబర్ ఎంతమ్మా? రో నెంబర్ 2, ద కాలం నెంబర్ 0. చూడండి, రో నెంబర్ 2, కాలం నెంబర్ 0. సో ఇక్కడ 6ని స్టోర్ చేద్దాం. ఇక్కడ రో నెంబర్ 2, కాలం నెంబర్ 1. చూడండి, ఎక్స్ ఆఫ్ రో నెంబర్ 2, కాలం నెంబర్. సో ఇలా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు డేటాని టేబులర్ షేప్లో స్టోర్ చేయడం కోసం, మన డేటాని ఒక టేబులర్ షేప్లో స్టోర్ చేయడం కోసం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? 2 డైమెన్షనల్ అరే. సో 2 డైమెన్షనల్ అరేలో మీకు ఎక్స్ పక్కన 2 స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి. మీరు లెంత్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ మీరు రో నెంబర్ ఇస్తారండి, తర్వాత కాలం నెంబర్ ఇస్తారు. ఇక్కడ నేను 3 and 2 అని ఇచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా? 3 rows అండ్ 2 columns అని అర్థం అండి. అయితే రో నెంబర్ మనకి ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది, కాలం నెంబర్ కూడా మీకు ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు 3 rows ఉంటాయి, కాకపోతే మనం నెంబర్స్ రాసేటప్పుడు మాత్రం 1, 2, 3 అని రాసుకోదండి. సిస్టమ్ ఎప్పుడు కూడా 0, 1, 2 అనే రాస్తుంది. ఓకే. సో 2 columnsకి కూడా సిస్టమ్ ఎప్పుడు కూడా మీకు సిస్టమ్ ఎప్పుడు కూడా మీకు 1, 2 అని రాయదండి. సిస్టమ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఏం రాసుకుంటుంది? ఇంటర్నల్గా 0, 1 అని రాసుకుంటుంది. సో ఇక్కడ మనం డేటాని ఎలా స్టోర్ చేస్తున్నామో దాన్ని ఎలా ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసేటప్పుడు రోస్, కాలమ్స్ ప్రింట్ అవ్వడానికి 2 ఫర్ లూప్స్ తీసుకున్నా అండి. ఒక ఫర్ లూప్ ద్వారా మనం రోస్ని, అంటే మనకి ప్రీవియస్గా ఓన్లీ ఎక్స్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఐ అని కాదండి, మనం ఏం ప్రింట్ చేస్తున్నాం చూడమ్మా? ఎక్స్ ఆఫ్ ఐ అండ్ జే. సో ఐలో మనకి రో నెంబర్ ఉంటుంది, జేలో ఏముంటుందమ్మా? కాలం నెంబర్ ఉంటుంది. ఐలో రో నెంబర్ ఉంటుంది, జేలో ఏముంటుంది? కాలం నెంబర్ ఉంటుంది. అయితే ఒకటి నాన్ ఐటీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దీన్ని అంత సీరియస్గా ఇప్పుడు మీరేమీ తీసుకోవాల్సిన పనేం లేదు. సో సింగిల్ డైమెన్షనల్ అరే ఈజ్ ఇనఫ్ ఫర్ యూ. త్వరలో మీరు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాన్స్డ్ జావా అలాంటివి నేర్చుకునేటప్పుడు మీరు దీనికోసం ఇన్డెప్త్గా వెళ్ళొచ్చు. అంటే మీరు భయపడితే, సో లేదు పర్వాలేదు మాకు హ్యాపీగా ఉంది అంటే ఓకే, యూ కెన్ లర్న్. సో మీరు డేటాని ఒక రోలో ఇలా స్టోర్ చేసుకుంటూ వెళ్తే సింగిల్ డైమెన్షనల్ అరే అంటున్నాం, లేదు ఇలా టేబులర్ షేప్లో స్టోర్ చేస్తే దాన్ని 2 డైమెన్షనల్ అరే అంటున్నాం.
సో ప్రింట్ చేసేది కూడా మనం ఏమి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ప్రింట్ చేయమండి. ఈ ప్రింటింగ్ అనేది ఓన్లీ ఏదో స్టూడెంట్స్‌కి సరదాగా ప్రాక్టీస్ సెషన్ బాగుంటుంది కదా అని చెప్పి ఇన్స్టిట్యూట్స్‌లో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారండి. బట్ ఇలా టేబులర్ షేప్‌లో ప్రింట్ మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఇలా ఏం ప్రింటింగ్ చేయమండి. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డేటాని స్టోర్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్. డేటాని రిట్రీవ్ చేసుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్. అంతేగాని ప్రింటింగ్ అనేది మన కాన్సెప్ట్ కాదు. సో ప్రింట్ చేసేటప్పుడు 2 ఫర్ లూప్స్ వాడుతున్నామండి. 1 ఫర్ లూప్, ఫస్ట్ ఫర్ లూప్ దేనికోసమా? రో కోసం. సెకండ్ ఫర్ లూప్ దేనికోసమా? కాలమ్ కోసం. అంటే మీరు ప్రింట్ చేసేటప్పుడు చూడండి, స్టోర్ చేసేటప్పుడు ఎలా అయితే మీరు రో నెంబర్, కాలమ్ నెంబర్‌తో మీరు డేటాని స్టోర్ చేస్తున్నారో, ప్రింట్ చేసేటప్పుడు కూడా మీరు డేటాని రో నెంబర్ అండ్ కాలమ్ నెంబర్. ఫస్ట్ రో నెంబర్ 0, కాలమ్ నెంబర్ 0. తర్వాత రో నెంబర్ అలా ఫిక్స్‌డ్‌గా ఉంటుందండి. మీకేం మారుతుంది? కాలమ్ నెంబర్ చివరి వరకు మారుతుందండి. తర్వాత ఒక రో అంతా ఫినిష్ అయిన తర్వాత రెండో రోలోకి వెళ్తుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందండి? మూడో రోలోకి వెళ్తుంది. అంటే అది రో బై రో, రో బై రో మీకు ప్రింట్ చేసుకుంటూ రావడానికి ఇక్కడ మనం 2 ఫర్ లూప్స్ అనేవి వాడడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఎలిమెంట్‌కి గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం నేను ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక కాలమ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ రోకి వెళ్ళిపోవాలి కదండీ! ఇక్కడ నుంచి నెక్స్ట్ రోలోకి జంప్ అవ్వడానికి ఒక ఫర్ లూప్‌లోంచి బయటికి రాగానే నేనేం రాసాను చూడమ్మా, సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ అని రాసాను. అంటే ఏంటండి, ఒక రో కంప్లీట్ అయిపోయింది. ఇట్ షుడ్ మూవ్ టు ద నెక్స్ట్ రో. అమ్మ తెలుసు కదమ్మా, సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ అంటే ఏంటి? ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ లైన్‌లోకి మూవ్ అవుతుంది. అంటే ఒక కాలమ్ అనేది ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్‌కి మూవ్ అవ్వాలి. అంటే ఒక రోలో ఉండే కాలమ్స్ అన్నీ ఫినిష్ అయిపోయి నెక్స్ట్ రోలోకి మూవ్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నామో ఇది రాస్తా ఉన్నాం. ఓకే. అయితే ఇంకొక చిన్న విషయం మీకు చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఏం లేదు. ఇది 2 డైమెన్షనల్ అరే అన్నారు. ఓకే, బానే ఉంది. వాట్ అబౌట్ జాగ్డ్ అరే? కొంతమంది జాగ్డ్ అరే అని పిలుస్తా ఉన్నారు. జాగ్డ్ అరే అంటే ఏంటి? ఏం లేదమ్మా. సో 2 డైమెన్షనల్ అరే అంటే ఏం చెప్పాను మీకు? ఇలా ఉంటే దీన్ని 2 డైమెన్షనల్ అరే అని చెప్పాను. 2 డైమెన్షనల్ అరేలో మనకి ఇప్పుడు 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఇఫ్ ద ఎవ్రీ రో every row is having fixed number of columns. Every row is having fixed number of columns. ప్రతి రోలో కూడా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారండి? 2 డైమెన్షనల్ అరే అంట. ఇప్పుడు రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ కాలమ్స్ ఇన్ రో నెంబర్ 1? రో నెంబర్ 1లో 2 కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? 2 కాలమ్స్ ఉన్నాయి. థర్డ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇలా ఇఫ్ ద ఎవ్రీ రో ఈస్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ప్రతి రోలో కూడా మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే దాన్ని 2 డైమెన్షనల్ అరే అంటున్నాం. అలా కాకుండా ఇఫ్ ద ఎవ్రీ రో ఈస్ నాట్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఫస్ట్ రోలో 2 కాలమ్స్ ఉన్నాయి. లాస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? లాస్ట్ రోలో కూడా 2 కాలమ్స్ ఉన్నాయి. బట్ సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ కాలమ్స్ ఇన్ ద సెకండ్ రో? సెకండ్ రోలో ఓన్లీ ఒకటే కాలమ్ ఉంది. లేదా 3 కాలమ్స్ ఉన్నాయనుకుందాం. ఇలా ఉన్నాయి. 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ రోలో 2 కాలమ్స్ ఉన్నాయండి. సెకండ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయండి. అగైన్ ఈ లాస్ట్ రోలో మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ రో ఈస్ నాట్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ప్రతి రోలో కూడా మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ లేకపోతే దాన్ని ఏమని పిలుస్తారండి? జాగ్డ్ అరే అని పిలుస్తారండి. జాగ్డ్ అరే. ఓకే. సో మీకు ఏమైనా నోట్ కావాలిస్తే రాసుకోండి. నోట్ ఏమని రాస్తారంటే, ఇఫ్ ఎవ్రీ రో ఈస్ హ్యావింగ్ ఇఫ్ ద ఎవ్రీ రో ఈస్ హ్యావింగ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, so that is called as a 2 dimensional array. That is called as a 2 dimensional array. మా నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారు? If the every row is having a different number of columns, every row is having different number of columns, then that is called as a jogged array. That is called as a jogged array. Right. అయితే మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా పనికొస్తుందని 2 డైమెన్షనల్ అరే కూడా ఒకసారి నేను మీకు పంపిస్తున్నాను. రైట్. అయితే మన కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడితో ఫినిష్ అయ్యాయి. సో ఒకసారి మనం బిగినింగ్ టు ఎండింగ్ వరకు మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ చెక్ చేయండి అమ్మా. స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి.
సో ఎవరైనా లేట్‌గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అంటే నో ప్రాబ్లమ్. మళ్ళా మనకి రేపు మండే నుంచి ఫ్రెష్‌గా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో, ఆ బ్యాచ్‌లోకి మళ్ళా రండి. మీకు ఆ ఫ్రెష్ బ్యాచ్ లింక్ కావాలి అంటే నాకు మెయిల్ పెట్టండి. సో, నెక్స్ట్ బ్యాచ్ లింక్ పంపించమని నాకు మెయిల్ పెడితే నేను జూమ్ లింక్ పంపిస్తాను. సో, ఈసారైనా ఫస్ట్ డే నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మనం ఎప్పుడైనా డే 1 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మనకి 2 వీక్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు పర్ఫెక్ట్‌గా కోర్ జావా అనేది వస్తుందండి. ఓకే. సో, మీకు కోర్ జావా పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత ఫ్యూచర్‌లో మీరు టెస్టింగ్ వైపు వెళ్ళినా మీ ఇష్టమే, డెవలప్‌మెంట్ వైపు వెళ్ళినా మీ ఇష్టమే. సో, దట్ ఈస్ అప్ టు యూ. సో, డెవలప్‌మెంట్ వైపు వెళ్ళాలి అనుకుంటే మీరు అడ్వాన్స్‌డ్ జావా నేర్చుకోవాలి లేదా డాట్ నెట్ అయినా నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో, లేదా టెస్టింగ్ వైపు రావాలి అనుకున్నట్టయితే మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. సో, అటువైపైనా రావచ్చు. సో, నేనైతే క్యూఆర్ ట్రైనర్‌ని. సో, మీకేమైనా టెస్టింగ్ వైపు రావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో, నాకు మెయిల్ చేయండి. సో, ఐ విల్ ప్రొవైడ్ ద టెస్టింగ్ ట్రైనింగ్. టెస్టింగ్ ట్రైనింగ్ ఫ్రీ కాదండి. అది చార్జబుల్ అది. సో, మీకేమైనా టెస్టింగ్ వైపు రావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో, యూ కెన్ అప్రోచ్ మీ. లేదా డెవలప్‌మెంట్ వైపు అయితే మార్కెట్‌లో ఏదైతే డాట్ నెట్ గాని లేదా అడ్వాన్స్‌డ్ జావా గాని ఎవరైనా ట్రైనర్‌ని చూసి సో, యూ షుడ్ గో విత్ దట్ డెవలప్‌మెంట్ సైడ్. ఓకే. నా వైపయితే నా ట్రైనింగ్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. రేపు మనకు మీటప్ ఉందమ్మా. ప్లీజ్ ట్రై టు అటెండ్ అవర్ మీటప్ టు గివ్ యువర్ ఫీడ్‌బ్యాక్. సో, ఈ రోజుతో మన కోర్స్ ఎలాగో కంప్లీట్ అయింది కాబట్టి, ఈ కోర్స్ పైన మీ ఫీడ్‌బ్యాక్‌ని సో, రేపు వీలైనంత వరకు అందరూ కూడా బోత్ డైరెక్ట్‌గా అటెండ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. యాస్ వెల్ యాస్ మన రికార్డింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. సో, రేపు మనం మీటప్‌కి రావడానికి ట్రై చేయండి. మీరు ఇన్ని రోజులు నేర్చుకున్న ఈ జావా పైన మీ ఫీడ్‌బ్యాక్ అనేది రేపు మనం మీటప్‌లో ఇవ్వండి. సో, లేదా మీకు మీటప్ రావడానికి పాసిబిలిటీ లేకపోతే అట్‌లీస్ట్ మన యూట్యూబ్ వీడియోస్‌లో అయినా కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ రైట్ యువర్ ఫీడ్‌బ్యాక్. సో, అది చూసే మళ్ళీ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇన్ని రోజులు మీ సపోర్ట్‌కి థాంక్ యూ అండి. సో, ఫ్యూచర్‌లో మీకు ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా మీరు నాకు మెయిల్‌లో టచ్‌లోకి రావచ్చు. అండ్ లేదు మీరు ఫ్యూచర్‌లో మళ్ళా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. మళ్ళా ఈ పర్టిక్యులర్ టాపిక్స్ ఏమైనా డౌట్ ఉంది అంటే ఇన్ ఫ్యూచర్ ఎనీ టైమ్ యూ కెన్ జాయిన్ ఇన్ ద క్లాస్. ఒకసారి జాయిన్ అయ్యాం కదా! మళ్ళా రెండోసారి జాయిన్ అయితే అనుకుంటారు కావాలని ఏమనుకోవద్దు. సో, మీరు ఫ్యూచర్‌లో ఆఫ్టర్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఎప్పుడైనా మళ్ళా ఇంకొకసారి మీరు మన క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా నాకు జస్ట్ మెయిల్ పెట్టండి. నేను జూమ్ లింక్ ఇస్తాను. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ అటెండ్ ద క్లాస్. మన క్లాస్ అనేది ఎన్ని సార్లైనా అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ మన క్లాసెస్ కోసం మీ ఫ్రెండ్స్‌కి లేదా మీ రిలేటివ్స్‌కి ఇన్ఫార్మ్ చేయండి. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది. మీ రిలేటివ్స్‌లో గాని, ఫ్రెండ్స్‌లో గాని ఎవరికైనా. సో, ఈ ఫ్రీ క్లాసెస్ కోసం ఇన్ఫార్మ్ చేయండి. సో, నా మెయిల్ ఐడీ అనేది వాళ్ళతో ఫార్వర్డ్ చేయండి. సో, మన మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే ఎవరికైనా మనం జూమ్ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. సో, ఈరోజు మనకి దీని కంటిన్యూషన్ ప్రాక్టీస్ సెషన్ ఉందమ్మా. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఎవరికైనా ఏమైనా ఎర్రర్స్ ఉంటే సో, ప్లీజ్ జాయిన్ విత్ ద ప్రాక్టీస్ సెషన్. మా సెకండ్ లింక్‌లో జాయిన్ అవ్వండి. సో, ఈ లింక్ ఇలా క్లోజ్ చేస్తున్నాను. సో, సెకండ్ లింక్‌లో మనం ప్రాక్టీస్ సెషన్‌లోకి కలుద్దాం. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్. సో, ఇట్స్ క్లోజింగ్ ఆఫ్ దిస్ బ్యాచ్. థాంక్ యూ సో మచ్. బై.